రంజాన్ కంప్లీట్ అయ్యే వరకు నాకు నైట్‌లో నిద్ర పట్టేలా లేదు. ఈరోజు గూడా అస్సలు నిద్ర పట్టలేదు. 3కి అయితే లేచి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి తహజ్జుద్ నమాజ్ కోసం అయితే చదువుకుంటా ఉన్నాను. అంతలోపే మా జైద్ గాడు గూడా లేచాడు. అండ్ వాడితో అట్లా ఆడుకుంటూ ఉన్నా. వాడు చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. అట్లా కొద్దిసేపు వాడితో ఆడుకొని తర్వాత అయితే సెహరీ ప్రిపరేషన్ కోసం అయితే కిచెన్‌లోకెళ్ళిపోయాను. ఈరోజైతే సెహరీలోకి ఎగ్ ఉప్మా చేసుకుందామని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. అండ్ తర్వాత ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మన సెహరీ అయితే ఇది. అండ్ తర్వాత అయితే సెహరీ చిన్నగా తింటూ ఉన్నాను. అండ్ తర్వాత అయితే ఫజర్ నమాజ్ కూడా ఇంట్లోనే చదువుకున్నాను. అనిపిస్తా ఉంది నాకు కూడా ఈ మధ్య అసలు మసీద్‌కి వెళ్ళడం లేదు ఫజర్ నమాజ్ కోసము. బట్ ఏం చేద్దాం టాబ్లెట్ల వల్ల అయితే మసీద్‌కి వెళ్ళలేకపోతా ఉన్నా. ఆ తర్వాత అయితే పడుకునేసాను. ఆఫ్టర్‌నూన్ అలా లేచి తర్వాత నమాజ్ చదువుకొని మళ్ళీ ఇంట్లో కుకింగ్ అయితే ప్రిపరేషన్ కోసం అయితే కిచెన్‌లోకి వెళ్ళిపోయా. నేను కిచెన్‌లోకి వస్తానో లేదో వీడు కూడా వచ్చేసాడు కిచెన్‌లోకి నేనేం చేస్తా ఉన్నాను అని. అండ్ తర్వాత అయితే ఒక్కొక్కటి ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. అండ్ డిన్నర్‌కి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను. అండ్ తర్వాత అయితే మగరిబ్ టైం అయిపోయింది. ఇఫ్తార్ చేసుకున్నాను. అండ్ చిన్నగా ఇఫ్తార్ చేసుకొనైతే మగరిబ్ నమాజ్ కోసం అయితే పక్కనే ఉన్న మసీద్‌కి అయితే వెళ్ళిపోయా. అక్కడికెళ్ళి మగరిబ్ నమాజ్ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి పీలేరుకి వెళ్ళిపోయాను. అక్కడ పీలేరులో మన పని చూసుకొని తర్వాత అయితే ఇషా నమాజ్, తరావీ నమాజ్ కోసం అయితే మసీద్‌కి వెళ్ళిపోయా. ఈరోజు మా సెకండ్ తాఖ్రాత్ అన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి తాఖ్రాత్ కాబట్టి ఇక్కడున్న మసీద్‌కి అయితే వెళ్ళిపోయాను.